వెల్కమ్ టు ఇన్నర్వ్యూ. ఇన్నర్వ్యూలో ఈ వారం గెస్ట్ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు. వారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి సరిగ్గా 2 నెలలు. ఎలా ఉంది 2 నెలలలో? ఎలాంటి పట్టు సాధించారు శాఖల మీద? రాష్ట్ర రాజకీయాల్లో ఎలా ముందుకు సాగుతున్నారు? ప్రస్తుతం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఉప ఎన్నిక ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలు, జిల్లా రాజకీయాలు, ఆ శాఖలపై ఎలాంటి పట్టు ఉంది? వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంత్రి గారు నమస్కారం. మీకు రాజకీయాలు కొత్త కాదు, తెలంగాణ సాధనలో ఉన్నారు, ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. కాకపోతే మీరు మంత్రిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? ఎంపీగా ఉన్నప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండే. అప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం ఉన్నందువలన ఎంపీస్కి ఏదైతే ప్రాధాన్యత ఉండడో అప్పుడు అదొక జోష్ ఉండే. అప్పుడు తెలంగాణ గురించి కొట్లాడాలి, తెలంగాణ గురించి ఏ అంశాలు హైకమాండ్ని కన్విన్స్ చేయాలి. ఎందుకంటే అప్పుడు ఉన్న కాంగ్రెస్ ఎంపీస్ అందరూ కూడా మేము కీలకమైన పాత్ర వేసినాము హైకమాండ్ని నచ్చజెప్పట్లో. అప్పుడు అందరు కూడా అనుకున్నారు తెలంగాణ ఇస్తే తెలంగాణకే అన్యాయం అవుతుందని అనుకున్నారు. కానీ నేను వారికి ప్రజెంట్ చేసినాను ఎకనామిక్ ఫిగర్సు, ఎంప్లాయ్మెంట్ ఫిగర్సు అన్నీ కూడా. ఏదైతే తెలంగాణనే వనరులు ఉన్నాయి, ఇన్కమ్ ఉంది, దీనివలన తెలంగాణ సక్సెస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి ఇది నచ్చజెప్పింది మేము. సో ఐ ప్లేడ్ కీ రోల్ ఇన్ దట్. సో అప్పుడు కూడా చాలా బిజీ ఉంటుంది. అందరు ఎంపీస్ని ఒక తాటిపై తీసుకురావడము, హైకమాండ్ని కన్విన్స్ చేయడము. ఇతర అపోజిషన్ పార్టీస్ మొన్న జయంత్ చౌదరి గారితో కలిసినప్పుడు కూడా వారు గుర్తు చేసుకున్నారు, అరే మీరు తెలంగాణ ఉద్యమంలో మాకు వచ్చి మీరు ప్రజెంట్ చేశారని. అప్పుడు బీజేపీ వాళ్ళకు కూడా నచ్చ చెప్పడంలో అందరికీ నిన్న బీజేడీ మాజీ ఎంపీ కూడా సెంట్రల్ హాల్లో కలిచారు, వారు కూడా గుర్తు చేసుకుంటున్నారు. అంటే ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి మాకు అప్పుడు ఎంపీస్గా ఈ తెలంగాణ ఉద్యమం వలన అందరితో టచ్ ఉండింది. సో ఒక సంబంధాలు క్రియేట్ చేసుకున్నాము. అంటే ఇవన్నీ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అదొక తృప్తి ఉండే అన్నమాట. ఎస్, మా ఏదైతే కష్టపడ్డామో దానికి అంటే ఒక కాజ్ కోసం మీరు ఫైట్ చేస్తున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. అప్పుడు రాజకీయాలు ముఖ్యం కాదు, పార్టీలు అంతకన్నా ముఖ్యం కాదు, తెలంగాణ కాజ్, తెలంగాణ రావాలన్నది. బట్ మీరు చేస్తున్నారు, మీ ఫాదర్ మీ కాక వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాణించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీ లక్ష్యం నెరవేరిందా? మీరు అనుకున్న తెలంగాణ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అంటే అప్పుడు అందరు కూడా ప్రజలందరూ కూడా అదే అంటున్నారు. చాలామంది మమ్మల్ని కూడా తిట్టినారు, అరే ఏంది మీరు ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నారు, రాష్ట్రం అంతా కేసీఆర్ చేతిలో పోయింది. చాలామంది అడుగుతూ ఉంటారు. మొన్న కూడా పార్లమెంట్లో ఇదే చర్చ జరిగింది. అంటే మేమందరం కూడా తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణకి ఒక మంచి అవకాశం ఉంటుంది, ఈ ఆపర్చునిటీ ఏదైతే 10 సంవత్సరాలలో కేసీఆర్ కుటుంబం ఏదైతే ఈ పరిపాలనలో మర్చిపోయినారు తెలంగాణ ప్రజలకి ఏం చేయాలి, ఎట్లా కరప్షన్ లేకుండా ప్రజల సమస్యలు చూసుకొని ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఆ దారి మర్చిపోయినారు. కేవలము కుటుంబము ఎట్లా పట్టు ఉండాలి, ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా అన్ని చోట్ల కూడా కుటుంబ పాలన ఉండాలని చెప్పి ఆ ఆలోచనతో వారు పనిచేయడం వలన తెలంగాణకి ఏదైతే అవకాశం ఉండను అన్ని రంగాలలో ముందుకు వెళ్ళటానికి, ప్రజలకు సంతోషపెట్టడానికి. అంటే ఏదైతే ప్రజలు అనుకున్నారు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, మాకు అన్ని పథకాలు ఏదైతే మాటిచ్చారో ఇవన్నీ కూడా వస్తుంది తెలంగాణ వచ్చిన తర్వాత అని అనుకున్నారు. అది అందరు అన్ని. కానీ వివేక్ గారు తెలంగాణ కాజ్ కోసం, తెలంగాణ సాధన కోసం ఒక ఎంపీగా ఏ విధంగానైతే మీరు ఫైట్ చేస్తున్నారో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక 5 ఏళ్ళు చూసిన తర్వాత 6th ఇయర్ నుంచి డెఫినెట్గా కేసీఆర్ దిగిపోవాలని అంతే స్థాయిలో ఫైట్ చేస్తున్నారు. ఎందుకు అట్లా? అది నేను ఇప్పుడే చెప్పాను కదా, ఒక ఆశ ఉండే ప్రజలకు న్యాయం అవుతుంది, ప్రజల సమస్యలు మంచిగా చేసుకుంటారు. కానీ అక్కడ అంతా కుటుంబ పాలన, ఇంకా ఏదైతే అవినీతి జరిగిందో దాని వ్యతిరేకంగా కొట్లాడేది అవసరం ఉండే. ప్రజలకు యాక్చువల్లీ తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా అహంకారంని సహించలేరు. అహంకారం వచ్చేసింది కుటుంబంలో. మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాము, మేము ఏది చేసినా కానీ ఎవరు కూడా ఎదురు రావద్దు అని చెప్పి ఆ ఆలోచనతో వారు పనిచేసినందుకు నేను ఈ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది.
చాలా నష్టపోయినాను ఈ స్టాండ్ వలన. Political ఫ్యాక్టరీ బంద్ చేసినారు, మా మీడియా సంస్థకి యాడ్స్ రావాలి అది బంద్ చేసినారు. ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. తెలంగాణ కోసము మనం ఎట్లయితే తెలంగాణ రావాలని కొట్లాడినామో తెలంగాణలో కూడా మంచి పరిపాలన ఉంటే బాగుంటుందని చెప్పి వ్యతిరేకంగా కొట్లాడాల్సి వచ్చింది. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఈ 2023 రిజల్ట్స్ ఏదైతే వచ్చిందో అదొక ఏకైక లక్ష్యం ఉండే. మంత్రి గారు, మీరు ముఖ్యంగా తెలంగాణ సాధన, కేసీఆర్ ఫ్యామిలీ ఈ అవినీతి ఆరోపణలు ఎలుగెత్తి చేయడంతో పాటు కాళేశ్వరంలో అవినీతి జరుగుతుంది అని ఫస్ట్ చెప్పిన వ్యక్తి వివేక్ వెంకటస్వామి. అంటే ఇవాళ అంటే కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి, కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ తారాస్థాయిలో ప్రచారంలో ఉన్నారు కాబట్టి, అంటే మీరు డే 1 కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎట్లా చెప్పగలిగినారు? అంటే ప్రాణహిత చేవెళ్ళ ఎప్పుడైతే మేము ఎంపీస్గా ఉన్నామో అప్పుడు మహారాష్ట్ర చీఫ్ మినిస్టరు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. తుమ్మిడి అట్ట నుంచి 148 మీటర్స్లో మనం నీళ్ళు తీసుకురావచ్చు అని చెప్పి అనుకున్నారు. అదొక మంచి ప్రాజెక్ట్ ఉండే. ఎందుకంటే మా నాన్న కాకా వెంకటస్వామి గారు ప్రాణహిత చేవెళ్ళ రావాలి, ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా సాగునీటికి మంచినీటికి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఇది, దీన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వారు కొట్లాడడము, మళ్ళీ 36,000 crores శాంక్షన్ చేయించడము, దాంట్లో 11,000 crores ఖర్చు పెట్టడము. ఇదంతా అయిన తర్వాత వీళ్ళు తీసుకువెళ్ళి రాంగ్గా కాళేశ్వరంలో పెట్టి 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ చేసి ఇది కేవలము కాంట్రాక్టర్కి ధనవంతుడు చేయడానికి ఈ ప్రాజెక్ట్ అయినట్టు కనిపించింది. సో నా పైన ఆ రోజులలో ఎంత ఒత్తిడి వచ్చినా కానీ కాంట్రాక్టర్స్ వచ్చినారు, అందరూ వచ్చి అరే పోనీయండి మీరు ఈ ఇష్యూ గురించి మాట్లాడని చెప్పినప్పుడు కూడా నాకు అనిపించింది ఇది తెలంగాణ ప్రజలకు నష్టం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే 60,000 కోట్లు ఉండేనో అప్పు 8 లక్షల కోట్ల అప్పు అయిందంటే ఇది కేవలం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల. కాళేశ్వరం ఒకటి, మిషన్ భగీరథి ఒకటి, దాంట్లో 60,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. ఇవన్నీ కూడా అంటే వాళ్ళ కమిషన్ రిపోర్ట్ కూడా ప్రూవ్ చేసింది కాబట్టి, గతంలో మీరు ఆరోపించారు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? దీనికి ఇంతే కాదు, ఏదైతే కరప్షన్ అయిందో, ఏదైతే అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ ఉందో ఇదంతా కూడా రికవరీ చేసేది అవసరం ఉంది. ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో తప్పుడు నిర్ణయాలు, ఎందుకంటే ఈ అమౌంట్ ఏదైతే ఖర్చు అయిందో ఇదంతా ప్రజల పైసలు. దిస్ షుడ్ హ్యావ్ గాన్. యాక్చువల్లీ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టకుండా ఆల్రెడీ 11,000 crores ఖర్చు పెట్టిన తుమ్మిడి నుంచి ఇంకా 24,000 కోట్లు ఖర్చు పెట్టినుంటే మొత్తం ప్రాజెక్ట్ పూర్తిగా అయిపోయేది. ఈ 75,000 కోట్లతోని మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టే స్తోమత ఉండే. సో ఇప్పుడు రికవరీ కోసం వివేక్ గారు ఇంకో పోరాటం చేస్తారు. అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు పరిశీలిస్తున్నారు, క్యాబినెట్ ఏం డిసైడ్ చేస్తుందో చేయాలి. గత ప్రభుత్వాన్ని గద్దెదించినారు. ఎట్లా ఉంది రేవంత్ సర్కార్ పాలన? 20 నెలల పాలన ఎట్లా ఉంది? అంటే మీరు గెలిచిన తర్వాత November 23 గెలిచిన తర్వాత ప్రజల ఆశలు చాలా పెరిగిపోయినాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా పెరిగిపోయినాయి. సో ప్రజలకు ఏదైతే మొదలు అరే ప్రజాపాలన వచ్చింది, మాకు ఏదో మేలు అవుతుంది, మాకు స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయని చెప్పి చాలా ఆశపడ్డారు. సో కానీ ఆర్థిక పరిస్థితి ఆల్రెడీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వైట్ పేపర్ ఏదైతే పబ్లిష్ చేసినారో, ఎందుకంటే అందరు కూడా అడుగుతున్నారు అరే మీకు తెలియదా మొదలు మీరు ఎన్ని వాగ్దానం చేసినప్పుడు తెలియదు అంటే అసెంబ్లీ హౌస్లో ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో కేసీఆర్ గారు చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? మాకు కేవలము 3.5 లక్షల కోట్ల అప్పు ఉందని వారు అన్నారు. కానీ వైట్ పేపర్లో చూస్తే సుమారు 8 లక్షల కోట్ల అప్పు అయింది. అంటే ఇది ఎవరు కూడా ఊహించలేరు ఇలాంటి ఫిగర్స్ బయటకు వస్తుందని. సరే ఇప్పుడు ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ 1 year అయిన తర్వాత లాస్ట్ 2-3 months నుంచి చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుందో, మనము సన్నటి బియ్యం, చాలామంది ఇంతకుముందు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు దొడ్డు బియ్యం ఉండే, దట్ వాజ్ గోయింగ్ ఇన్ ఫర్ బియ్యం మాఫియా నడిచింది, ఇతర రాష్ట్రాలకు పోవడము. ఈ సన్నటి బియ్యంతో ఇప్పుడు మంచిగా ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, మంచిగా పిల్లలకు మంచిగా తినిపిస్తున్నారు. సో దట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ అన్నమాట. దాని తర్వాత రైతు భరోసా
ఏదైతే ప్రజలందరూ కూడా ఎదురు చూసినారో రైతు భరోసా ఇచ్చిన తర్వాత ప్రజలకు మొదలు గ్యారంటీ కార్డు ఇంప్లిమెంట్ చేశారు 200 యూనిట్లు, తర్వాత ఫ్రీ బస్ ట్రావెల్, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, గ్యాస్ 500. ఇది అయిన తర్వాత ఈ రైతు భరోసా వచ్చిన తర్వాత కూడా వారు కొంచెం రైతులలో పాజిటివిటీ రుణమాఫీ కూడా కొంత. తర్వాత ఈ ఇందిరమ్మ ఇల్లులు నిజంగా చెప్పాలంటే అందరు బీద ప్రజలకు ఎవరికైతే పైకప్పు లేదు, ఎందుకంటే నేను చూశాను చెన్నూరులో అన్ని లబ్ధిదారులకు నిజంగా వీళ్ళకు పైకప్పు ఉందా లేదా పబ్లిష్ చేసినాము. అంటే బై అండ్ లార్జ్ నిజంగా బీద ప్రజలు ఎవరైతే అర్హతలు ఉన్నారో వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు బేస్మెంట్ లెవెల్ కూడా ఒక 30-40% రాష్ట్ర వ్యాప్తంగా కట్టుకున్నారు. అంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయిపోతే ప్రజలందరికీ కూడా ఏదైతే ఆశ ఉండేనో సొంతింటి కళ, ఆ సొంత ఇంటి కళ నెరవేరిస్తే బాగుంటుంది. నేను అన్ని చోట్ల చెప్పేటప్పుడు కూడా ఇదే చెప్పాను. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, 200 యూనిట్స్ ఫ్రీ ఇస్తున్నారు, గ్యాస్ 500 రూపీస్, సన్నటి బియ్యము, ఏమైనా వైద్యం గురించి కావాలంటే 10 లక్షల ఆరోగ్యశ్రీ, విద్య గురించి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్థాపిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వాన్ని చూస్తున్నారు దగ్గరగా, ఈ ప్రభుత్వాన్ని ఇంకా క్లోజ్గా చూస్తున్నారు. 2 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 21 నెల మీరు బాధ్యతలు స్వీకరించి, కార్మిక ఉపాధి కల్పన మైనింగ్ శాఖ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించి 2 months 61 రోజులు వాటికి ఎట్లా ఉంది? శాఖల పట్టొచ్చిందా? నాకు అనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ మినిస్ట్రీ నాకు వచ్చింది. పోర్ట్ఫోలియోస్ లేబరు, మా నాన్నగారు లేబర్ మంత్రిగా ఉన్నారు, తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది. మధ్యలో నేను అనుకున్నాను లేబర్ రిలేషన్స్ ఇండస్ట్రీస్లో అన్ని చోట్ల కూడా చాలా బాగున్నాయి, ఛాలెంజ్ ఉంటుందా అని నేను మొదలు అనుకున్నాను. కానీ మంత్రి అయిన తర్వాత నిజంగానే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్ట్ఫోలియోస్. జిమ్మిక గమ్మత్త లేకుండా కాకతాళీయం ఏమో అర్థం కాదు. కార్మిక ఉపాధి కల్పన శాఖ మీ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. వెంకటస్వామి గారు, వినోద్ గారు, వివేక్ గారు. ఏంది అంటే మా నాన్నగారు నిజంగా చూడాలంటే వారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు సింగరేణి కార్మికులకు వాళ్ళందరికీ ప్రొవిడెంట్ ఫండ్ ఇప్పించటము, వాళ్ళందరికీ కూడా ఆ సంస్థను కాపాడి కార్మికులకు 1,00,000 ఉద్యోగాలు సింగరేణి సంస్థ ద్వారా ఆ రోజులలో కాపాడడం జరిగింది. తర్వాత కాకా వెంకటస్వామి గారు ఈ దేశంలో ఎవరు కూడా ఊహించలేదు ప్రైవేట్ సెక్టర్లో పెన్షన్ స్కీమ్ ఇంట్రొడ్యూస్ పెన్షన్. వారు నిజంగానే చాలా కష్టపడి అది చేస్తారు. అన్ఆర్గనైజ్డ్ లేబర్స్కి కూడా వారికి పిఎఫ్ రావాలని చెప్పి వారు కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. అంటే ఈ కార్మిక రంగంలో కార్మికులకు ఏం సమస్యలు ఉన్నాయి గుర్తించి వారికి మేలు చేయాలని చెప్పి ఆ ఆలోచనతోని కాకా వెంకటస్వామి గారు పనిచేశారు. ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది. నాకు ఇప్పుడు అనిపించింది ఈ కొత్త ఎకనామిక్ వ్యవహారంలో ఈ గిగ్ వర్కర్స్ అనుకోండి, కన్స్ట్రక్షన్ లేబరు, ఇవి అన్ని రంగాలలో ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కార్మికులకు మంచిగా చేయడానికి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. నాకు ఆ ఆపర్చునిటీ వచ్చింది కరెక్ట్ టైంలో. కానీ చెన్నూరు, మంచిర్యాల మీ క్షేత్రం అంతా కూడా కార్మిక క్షేత్రం. సేమ్ టైంలో మీరు ఇండస్ట్రియలిస్ట్, మీరు మీ దగ్గర పనిచేస్తున్న చాలామంది కార్మికులు కూడా విపరీతంగా ఉన్నారు. అంటే వాళ్ళకి ఏం చేయాలని ఉంది మీకు? ఇప్పుడే నేను చెప్పాను, ఇప్పుడు గిగ్ వర్కర్స్ ఉంది. రాహుల్ గాంధీ గారికి పెట్ టాపిక్ అనమాట. గిగ్ వర్కర్స్కి వారికి ఒక భద్రత కల్పించాలి, వారికి యాక్సిడెంట్స్ అయితే బోర్డు చూసుకోవాలని, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక ఆలోచనతోని భారత్ జోడో యాత్రలో వారు మాట్లాడడం జరిగింది. సో దానికి ఆ గిగ్ వర్కర్స్ అంటే పార్ట్నర్స్ అంటారు, గిగ్ వర్కర్స్ అంటారు, ఎవరైతే ఆ బిజినెస్లో ఉన్నారో ఆ బిజినెస్ మోడల్లో వారికి న్యాయం చేయాలి, వారికి కూడా ఒక భద్రత కల్పించాలి అని చెప్పి త్వరలోనే మేము ఒక యాక్ట్ తీసుకురాబోతున్నాము. అసెంబ్లీ సెషన్ వచ్చినప్పుడు బిల్ పాస్ చేసి త్వరగా ఈ గిగ్ వర్కర్స్కి చేసే అవకాశం ఉంది. ఇంకొక మినిమం వేజెస్ 12 సంవత్సరాల నుంచి మినిమం వేజెస్ రివిజన్ కాలేదు ఈ రాష్ట్రంలో. సో ఇది మళ్ళీ ఒక ఆపర్చునిటీ వచ్చింది. మన ఒక క్యాబినెట్ సబ్ కమిటీ, నేను ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి చర్చించిన తర్వాత డైలీ రేటెడ్ వర్కర్స్కి కూడా మేలు చేయాలని చెప్పి
మినిమం వేజెస్ కూడా రివైజ్ చేయబోతున్నాం. సో అదొక ఆపర్చునిటీ. తర్వాత ఈ కన్స్ట్రక్షన్ లేబర్ ఆల్రెడీ సెస్ కలెక్ట్ చేస్తున్నాము. వీళ్ళందరికీ కూడా యాక్సిడెంట్ అయినప్పుడు వీళ్ళకి ఇన్సూరెన్స్ రావాలి. ఇవన్నీ చట్ట ప్రకారంగా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వారికి మళ్ళీ మెడికల్ ట్రీట్మెంటు ఇవన్నీ చేసే అవకాశాలు ఉన్నాయి. స్విగ్గీ కానీ జొమాటో చాలామంది పార్ట్ టైమర్ చదువుకుంటూ పనిచేసేవాళ్ళు. ఆ తర్వాత మీరు ఇందాకన్నట్టు లేబర్స్ చాలామంది మీ మీద చాలా హోప్లో ఉన్నారు. మీరు బాధ్యతలు స్వీకరించగానే రాహుల్ గాంధీ ఎన్నికల ముందు చెప్పినారు గిగ్ వర్కర్లకు ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తా అని. మీరు కూడా కొంత ఎక్సైజ్ చేసినట్టున్నాడు. ఏంది ఎట్లా చట్టం ఎట్లా ఉండబోతుంది? ఒక బోర్డు తీసుకొచ్చి ఒక సెస్ ద్వారా, ఎందుకంటే ప్రభుత్వం అన్నిట్లో కూడా జోక్యం చేసుకోలేదు, ఒక సెస్ అంటే బోర్డుకి సెస్ పోతుంది. ఆ సెస్ ద్వారా ఎవరైతే జొమాటోలో రిజిస్టర్ చేసుకుంటారో బోర్డుతోని వాళ్ళందరికీ కూడా భద్రత కల్పిస్తూ, జాబ్ భద్రత ఒకటి, వేజెస్ కూడా సరిగా వారికి వస్తున్నాయా లేదా, యాక్సిడెంట్ అయినప్పుడు వారికి ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసేది అవసరం ఉంది. ఇనీషియల్ అయితే జస్ట్ ప్లెయిన్ యాక్ట్ వస్తుంది, దాని తర్వాత ఇంప్రూవ్. మీ మేనిఫెస్టో భాగంగా అనుకుంటా. మేనిఫెస్టో భాగంగా ఉంది. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఎవరైతే అణిచివేసినారో వాళ్ళని ఎప్పుడు కూడా ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పనిచేస్తుంది. సో ఇదొక మంచి ఛాన్స్ అనమాట. అంటే ఉపాధి కార్యక్రమంలో ఐటీఐలు సార్ ఇప్పుడు ఏటీస్లుగా మారినాయి. ఏంది ప్రభుత్వం ప్లాన్ ఏంటి? ప్రభుత్వం ప్లాన్ సింపుల్ ఉంది. నేను సిఐ ప్రెసిడెంట్ కూడా ఉన్నాను. మొన్న సిఐ వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు ఇదే చెప్పినాను అనమాట. ఇప్పుడు మొదలు ఏదైతే ఉండేనో ఐటీఐస్, ఎలక్ట్రికల్, ఫిట్టర్స్ ఇవన్నీ కూడా ట్రేడ్ ఉండింది ఐటీఐలో. కానీ ఇప్పుడు దాన్ని కొంచెము స్కిల్ డెవలప్మెంట్ ఇది కూడా ఇంట్రొడ్యూస్ చేయాలి. వీళ్ళకి ఎవరైతే కంపెనీస్ వీళ్ళకి రిక్రూట్మెంట్ చేసుకుంటారో వాళ్ళకి అవసరం ప్రకారంగా వీళ్ళని ట్రైన్ చేస్తే బాగుంటుందని చెప్పి కొంచెం కరికులము చేంజ్ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాము. డెఫినెట్లీ ఈ 5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎక్కువ స్కిల్డ్ మ్యాన్ పవర్ అవైలబుల్ ఉంటుంది. కొత్త ఇండస్ట్రీస్ గ్రోత్, ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచిస్తున్నారో $1 trillion ఎకానమీ చేయాలని చెప్పి దానికోసం ఇది ఏటీస్లకు కొత్త రూపం వస్తుంది. కొత్త రూపం డెఫినెట్లీ వస్తుంది. అండ్ ఎంతమంది ఎక్కువ స్కిల్ మనము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయగలుగుతామో అంతమంది ఎంప్లాయ్మెంట్, అంతమంది ఫ్యామిలీస్ బెనిఫిట్. అదే సార్, ఇప్పుడు ఒకసారి 10th అయిపోగానే అందరు ఇంటర్ తర్వాత ఇతరత్ర కోర్సులకు వెళ్తున్నారు. కానీ వాళ్ళ 10th అయిపోగానే ఏటీస్లకు వెళ్ళే మార్గం ఇట్లా ప్రభుత్వం ఎట్లా క్రియేట్ చేస్తుంది? ప్రైవేట్ పార్టిసిపేషన్, గవర్నమెంట్ పార్టిసిపేషన్ వలన మనకు ప్రైవేట్ సెక్టర్లో, గవర్నమెంట్ సెక్టర్లో ఏం అవసరమో వారిని ట్రైన్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇదే చర్చ జరుగుతుంటుంది. స్కిల్డ్ మ్యాన్ పవర్ అవైలబిలిటీ వర్సెస్ జాబ్స్ అవైలబిలిటీ, అది మిస్ మ్యాచ్ అవుతుంది. సో మ్యాచ్ చేసే అవసరం ఉంది. సో దాని గురించి ఈ ఏటీసీస్ ప్రారంభం చేస్తున్నాము. దానికి కొత్త కరికులం కూడా తీసుకొస్తున్నాము. ఏదైతే ఇండస్ట్రీస్కి అవసరం ఉందో వాళ్ళని ట్రైన్ చేస్తే తొందరగా చేస్తాం. మంత్రి గారు అంటే ఈ రోజుల్లో టామ్ కామ్ అని ఇంకోటి ఉంది, ఇక ఓవర్సీస్ వెళ్ళేది. నేను ఆల్రెడీ మా సెక్రటరీ లేబర్ గారికి చెప్పాను, మనము దీనిలో బయట దేశాలలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎట్లయితే ఇప్పుడు అమెరికాలో పోయి మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరు సక్సెస్ఫుల్ అయ్యారు. ఇతర రంగాలలో కూడా జర్మనీలో బస్ డ్రైవర్సు, జపాన్లో నర్సెస్, జర్మనీలో నర్సెస్ కూడా అవసరం ఉంది. సో అన్ని సెక్టర్స్లో ఒక ఆపర్చునిటీ ఉంది. సో మనము ఇక్కడ వీళ్ళనందరినీ కూడా స్కిల్డ్ టూ థింగ్స్ చేయమని చెప్పాను నేను. ఎందుకంటే ఆ కల్చర్ అడాప్ట్ చేసుకున్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి పోయి జర్మనీలో పనిచేస్తున్నారు, జపాన్లో పనిచేస్తున్నారు, కానీ అక్కడ కల్చర్ తెలియదు అనుకోండి. అక్కడ ఎప్పుడు కూడా బాస్ని ఎట్లా మాట్లాడాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిజినెస్లో, ఎంప్లాయ్మెంట్లో కూడా. సో ఐఎమ్ టెలింగ్ దెమ్ యూ హ్యావ్ టు హ్యావ్ అ చేంజ్. ఈ టామ్కాన్ ద్వారా మంచి లాంగ్వేజ్ నేర్పియాలి, లోకల్ లాంగ్వేజ్. ఎందుకంటే వాళ్ళందరూ మనం ఎట్లయితే ఇక్కడ తెలుగు మాట్లాడుతున్నామో అక్కడ జర్మన్ మాట్లాడాలి, ఇక్కడ జపనీస్ మాట్లాడాలి. సో వీళ్ళకు లాంగ్వేజ్ లెర్నింగ్ స్కిల్స్ కూడా నేర్పిస్తూ కొంచెం ఎటిక్వెట్, ప్రజెంటేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా చేస్తే వీళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు కంఫర్టబుల్గా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తే నాట్ ఓన్లీ నేషనల్ ఇంటర్నేషనల్ ఏఐ డామినేషన్ అనేది చాలా బాగా వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏటీసీ నుంచే దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటున్నారు. ఎట్లా పాసిబుల్ ఉంటుంది అంటే ఏఐ డామినేషన్ ఏదైతే ఉందో అది కొన్ని సెక్టర్స్లో ఉంటుంది.
ఆ ఏటీసీ ఇప్పుడే నేను చెప్పాను, ఆపర్చునిటీస్ బయట ఎక్కడైతే ఉన్నాయో డ్రైవర్స్కి, నర్సెస్కి, ఇది కూడా ఒకటి ఉంది. సో ఏఐ డామినేషన్ వేరెవర్ రిక్వైర్డ్ టు ఇంప్రూవ్ యువర్ ఆపరేషన్స్ మీరు ఏఐ వాడచ్చు. కానీ చాలా చోట్ల ఇన్హెరెంట్ టాలెంట్ ఏదైతే వ్యక్తిలో ఉందో ఆ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సో వీ హ్యావ్ టు సీ బోత్ ద ఫీల్డ్స్ అండ్ సీ హౌ బెస్ట్ మన తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం తీసుకోవాలి. ఇటు మంత్రి గారు మీ దగ్గర ఇంకో ఫ్యాక్టరీస్ కూడా మీ దగ్గరే ఉంది. శివారు ప్రాంతాల్లో ప్రతి సమ్మర్లో కావచ్చు, వింటర్లో కావచ్చు, యాక్సిడెంట్స్ విపరీతంగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన సిగాచి ఇష్యూ, ఈ యాక్సిడెంట్స్ జరగకుండా ఎట్లా ఓవర్కమ్ చేస్తారు ఇష్యూని? నేను సిగాచి ఇన్సిడెంట్ అయినప్పుడు నేను స్పాట్లో ఇమీడియట్లీ రీచ్ కావడం జరిగింది. ఫస్ట్ ఏం రిపోర్ట్ అడిగానంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రిపోర్ట్ ఎక్కడుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అన్ని ఫ్యాక్టరీస్లో ఇయర్లీ 1 ఇన్స్పెక్టర్ విజిట్ చేయాలి. అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి మేనేజ్మెంట్కి రిపోర్ట్ కాషన్ చేయాలి. సో నేను ఆ రిపోర్ట్ చూసి చదివిన తర్వాత నాకు అనిపించింది, ఇంత మంచి రిపోర్ట్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇండస్ట్రీలో ఏం అవసరాలు ఉన్నాయో, ఏది సేఫ్టీ వైజ్ ఏది అవసరం ఉందో అన్నీ కూడా స్పష్టతగా ఆ రిపోర్ట్లో ఉంది. యాక్చువల్లీ మేనేజ్మెంట్ తప్పక్కడ. ఎందుకంటే నవడేస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేసిందో దీని ద్వారా చాలా టైమ్స్ ఒకసారి ఇన్స్పెక్షన్ చేసిన నెక్స్ట్ టైం ఇన్స్పెక్షన్ యూ కెనాట్ గో విదౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద మేనేజ్మెంట్. అది ఒక రూల్ ఉంది. సో మన ఇన్స్పెక్టర్ పోలేడు అక్కడికి. సో దర్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ అనమాట. వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా వర్కర్స్కి ఏది మంచిది అదని కూడా చూసే అవసరం ఉంది. సో సిగాజీ ఇన్సిడెంట్ తర్వాత ఏదైతే సేఫ్టీ కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలో ఆ కంపెనీ తీసుకున్నట్టు కనబడలేదు. సో ఐఎమ్ టెలింగ్ ఇంకొకటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే సిగాచి ఇన్సిడెంట్లో ఫార్మా ఇండస్ట్రీస్లో రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఏదైతే పొల్యూషన్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇవన్నిట్లో కూడా ట్రైన్డ్ వర్కర్స్ తీసుకునేది అవసరం ఉంది మేనేజ్మెంట్స్కి. దే కెనాట్ టేక్ డైలీ రేటెడ్ వర్కర్స్. ఇప్పుడు ఈ డైలీ రేటెడ్ వర్కర్స్ తీసుకున్నప్పుడు పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి దే ఆర్ ఇంట్రెస్టెడ్ 8 గంటలు పని చేయాలి, మా శాలరీ తీసుకోవాలి, ఓవర్ టైం చేస్తే మాకు ఇంకెక్కువ వస్తుందని చెప్పి వాళ్ళ ఆలోచన ఎప్పుడు అట్లనే ఉంటుంది. కానీ సేఫ్టీ వైజ్ రెగ్యులర్ వర్కర్, ట్రైన్డ్ వర్కర్ ఉంటే వారు కూడా మేనేజ్మెంట్కి ఏదైనా సరిగా నడవకుంటే పోయి చెప్పే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో వీ గోయింగ్ టు పాస్ అ రూల్ లా ఏమని ఈ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్లో ఎక్కడైతే కీ పొజిషన్స్ ఉంటాయో అక్కడ ఓన్లీ ఓన్ లేబర్ అండ్ ట్రైన్ లేబర్ షుడ్ బి పుట్. ఇప్పుడు బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి విపరీతంగా మనకు లేబర్ వస్తున్నారు. హైదరాబాద్ అంటే ఒక ఫ్యాక్టరీస్ హబ్, కంపెనీస్ హబ్, రకరకాల కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. కానీ సేఫ్టీ మెజర్ చాలా తక్కువ కదా. ది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వలన మన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో ఈ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్స్ ఇవ్వడము, మేనేజ్మెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయింది. సో మొన్న మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినాము సిగాచి ఇండస్ట్రీస్ తర్వాత, ఇన్సిడెంట్ తర్వాత అందరూ ఫార్మా ఇండస్ట్రీస్, రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ వాళ్ళ ఆఫీసర్స్ని పిలిచి నేను కూడా వెళ్ళాను ఆ మీటింగ్కి. వెళ్ళి వారికి అందరికీ కూడా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, మీరు చూసుకోండి, బాధ్యత మేనేజ్మెంట్స్ పైన ఎక్కువ ఉంది, ప్రభుత్వం పైన తక్కువ ఉంది. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మీరు సరిగా చేసుకున్నప్పుడే మనము ఇది ఉంటుంది. లేకపోతే గవర్నమెంట్ హ్యాస్ టు ఇంటర్ఫియర్ అండ్ క్రియేట్ మోర్ రూల్స్. మీకు అది నచ్చదు. సో యూ బెటర్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఏది మంచిది మీకు అని మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి వారికి వెరీ క్లియర్గా చెప్పాము. మీరు సరిగా సేఫ్టీ మాన్యువల్స్, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయకుంటే గవర్నమెంట్ విల్ టేక్ సీరియస్ యాక్షన్ అని చెప్పి. మంత్రి గారు, మరో ముఖ్యమైన శాఖ మైనింగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖ. మీరు మంత్రిగా బాధ్యత స్వీకరించినో లేదో ఇసుక మీద ఉక్కుపాదం అని డే 1 నుంచి అంటున్నారు. మీరు చెన్నూరులో చెన్నూరు అంటేనే ఇసుక దందా ఎక్కువ ఉంటుంది. అక్కడ మీరు కొంత స్ట్రిక్ట్ చేస్తున్నారు. ఎట్లా కంట్రోల్ చేస్తారు మీరు? నేను 2023లో చెన్నూరులో గెలిచినప్పుడు నా మెయిన్ ముద్ద అదే ఉండే. ఈ శాండ్ మాఫియా ఏదైతే నడుస్తుందో చెన్నూరులో ఇది బంద్ చేస్తానని చెప్పి నేను ప్రజలకు మాట ఇచ్చినాను. నేను మంత్రి అవ్వక ముందే నేను ఎంత ప్రెషర్, ఎందుకంటే చాలా ప్రెషర్ ఉండింది. మనకు తెలిసిన వాళ్ళే వచ్చి చెప్తారు, సార్ కాంట్రాక్టర్ మనవాడు ఇది అది అని చెప్పి ప్రెషర్ చాలా ఉండేది. కానీ నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, దీంట్లో ఎవరైతే
2 థింగ్స్ అవుతున్నాయి ఈ ఇసుక మాఫియాలో. ఒకటి, ప్రభుత్వానికి సరిగా పన్ను రావటం లేదు. కస్టమర్ ఎవరైతే ఎండ్ యూజర్ ఉందో అది ధర ఎక్కువ ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం రోల్ ఏముండాలి? కామన్ మ్యాన్కి ఇసుక ప్రైస్ తక్కువ ఉండాలి, ఏదైతే పన్ను రావాలో అది రాష్ట్ర ప్రభుత్వం రావాలి. సో దీన్ని చేసే బాధ్యత యాజ్ మైనింగ్ మినిస్టర్ నాకు ఉంది. కానీ నేను ఎమ్మెల్యేగానే నేను నా ఏరియాలో ఇంత ప్రెషర్ వచ్చినప్పటికీ కూడా ఈ ఇసుక మాఫియాని బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు 6 రోజులలో మాకు తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు విపరీతమైన భ్రష్టాచారం ఈ శాండ్లో చేయడం జరిగింది. దీన్ని బంద్ చేయడం జరిగింది. నేను అయిన తర్వాత కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చాను. 700 కోట్ల రూపాయలు ఏదైతే శాండ్ ఇన్కమ్ ఉందో దాన్ని 1000 కోట్లు చేయాలి, మళ్ళీ 1200 కోట్లు చేయాలి. దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. సో అది సాధించడానికి అంటే ప్రభుత్వం ఇన్కమ్ ఓకే సార్, ప్రభుత్వం ఇన్కమ్ ఓకే, సాదాసీదా జనాలకు కూడా మీరు మీ స్టేట్మెంట్ కూడా కొంత ఊరట. ఇసుక మాఫియాకు ఉక్కుపదం అంటే చాలా హ్యాపీ. కానీ చెన్నూరులో మీరు అరికట్టగలిగినారు, రాష్ట్రంలో పొలిటికల్ ఇసుక మాఫియాను మీరు ఎట్లా అరికడతారు? సో వాట్ వీ హ్యావ్ డన్, ఎక్కడైతే శాండ్ బజార్స్ ఉంటాయో అన్ని చోట్ల కూడా హై లెవెల్ సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. దాంతోపాటు అందరు కూడా మీ ద్వారా ఐఎమ్ గివింగ్ అ మెసేజ్ టు ఎవ్రీబడి. శాటిలైట్ ద్వారా ఎన్ని లారీస్ లోపలికి వస్తున్నాయి, ఎన్ని లారీస్ బయటకు పోతున్నాయి. సో ఇంతకుముందు అందరు చర్చించుకోనేవారు, అరే వెహిబుల్స్ ఒక వెహిబుల్ మీద 10 లారీలు పోతున్నాయి అని చెప్పి. కానీ ఇప్పుడు ఈ శాటిలైట్ డేటా ద్వారా మనకు కరెక్ట్ నెంబర్ ఆఫ్ లారీస్ ఎన్ని పోతున్నాయి, ఎన్ని బయటకు వస్తున్నాయి, నంబర్స్తో సహా తెలుస్తుంది. ఇంకా ఫ్యూ మంత్స్లో ఈ సిస్టమ్ సెట్ అయిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ శాండ్ మాఫియాని కంట్రోల్ చేయడానికి ఈ సిస్టమ్ సెట్ అవుతుంది. సో ఈ సిస్టమ్ సెట్ అయినప్పుడు డెఫినెట్లీ గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది, ఎండ్ కస్టమర్కి కన్జ్యూమర్కి. కానీ ఇప్పుడు గతంతో పోలిస్తే ఇసుక రేటు పెంచినారు, ఇసుక కొరత ఉంది, స్కేర్సిటీ ఉంది అంటారు సార్? స్కేర్సిటీ ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే కొన్ని చోట్ల టైట్ అయింది. కొన్ని దగ్గర ఎక్కడైతే ఇసుక ఉందో ఆ ఇసుకని రీఓపెన్ చేసేది ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీన్ని సరిగా నడిపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే మైనింగ్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో సేల్స్ ట్యాక్సు, ఎక్సైజు ఇవన్నీ అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో మైనింగ్లో ఆదాయం చేసినప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బీద ప్రజలకు మాటిచ్చిందో ఇవన్నీ గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తామని, ఆదాయం వచ్చినప్పుడే ఇవన్నీ కూడా అమలు చేయొచ్చు. సో ఐఎమ్ ఆన్ దట్ జాబ్. నేను ముఖ్యమంత్రి గారు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. దీంట్లో ఎవరు ప్రెషర్ పెట్టినా కానీ ప్రెషర్ తీసుకునేది అవసరం లేదు. సో అందరికీ తెలుసు కాకా వెంకటస్వామి గారి కుటుంబము ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా పనిచేస్తుంది అని. సో డెఫినెట్లీ ఈ 3 yearsలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచేలాగా. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి మీరు ఎట్లా ఫ్రీ ఇసుక ఇస్తున్నారు, కానీ సాదాసీదా జనాలు లేకుండా మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక ఎట్లా సరసమైన ధరలకు ఎట్లా దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుంది? శాండ్ బజార్స్ క్రియేట్ చేస్తున్నాము చాలా చోట్ల. ఎక్కడైతే రీచెస్ ఉన్నాయో ఒక శాండ్ బజార్ క్రియేట్ చేసి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఇదొక మోడల్ అన్నమాట ఇంప్లిమెంట్ చేయడానికి. ఎప్పుడు కూడా కొత్తది ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు అందరూ కూడా అనుకుంటారు సక్సెస్ఫుల్ ఉంటారా లేదా, మాఫియా ఉంది నడుస్తుందా లేదా అని. చాలా ఇప్పుడు పొలిటీషియన్ చూస్తున్నారు, జనం చూస్తున్నారు, వివిధ వర్గాలు చూస్తున్నారు. వివేక్ గారు ఇసుక మాఫియాను, ముఖ్యంగా పొలిటికల్ ఇసుక మాఫియాను ఎట్లా అరికట్టగలుగుతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మీరు చూడండి, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మేము ఏదైతే స్టెప్స్ తీసుకున్నామో సీఎం గారికి కూడా తెలుసు వాట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ వీఆర్ టేకింగ్. వారికి కూడా ఉంది, హోప్ ఉంది. వారు ఇచ్చిన ఆ పోర్ట్ఫోలియో నాకు సరిగా నడిపిస్తారని చెప్పి ఆ ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఈ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ సిస్టమ్ సెట్ చేసి చేస్తాను. నేను మా నాన్నగారు కూడా అప్పుడు పెన్షన్ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా, నేను అప్పుడు సిఐఐ ప్రెసిడెంట్ని, నాకు సిఐఐ నుంచి ప్రెషర్ వచ్చింది, సార్ మీరు పోయి చెప్పాలి పెన్షన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేస్తే ఇండస్ట్రీ నష్టపోతుందని చెప్పి. అయితే అప్పుడు మా నాన్నగారు పట్టుదలతోనే అని అన్నారు. యాక్చువల్లీ నాకు నిజంగా వారికి పోయి చెప్పినప్పుడు గెట్ అవుట్ అని చెప్పినారు, ఈ అంశం పైన నాతో మాట్లాడదు. అవును, ఇది బీద ప్రజలకు ఉపయోగపడుతుంది. ఆ రోజులలో వారు ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు అందరు కూడా కాకా వెంకటస్వామి పెన్షన్ అంటారు. సో ఇండస్ట్రీ నష్టపోలేదు, ఇండస్ట్రీ ఈజ్ హ్యాపీ, వర్కర్స్ ఆర్ హ్యాపీ.
ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది. సో ఇది ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్ అనమాట. కాక వారసుడిగా సేమ్ కార్మిక శాఖ రాష్ట్ర మంత్రిగా సరే వారు పెన్షన్ స్కీమ్ తెచ్చినారు. ఇప్పటికీ అప్పటికి 100 రూపాయలు 200 కేవలం 1000 రూపాయలు మాత్రమే ఉంది. రోజులు మారినాయి, తరాలు మారినాయి. 1000 రూపాయలు కూడా ఇప్పుడు మామూలుగా వికలాంగుల పెన్షన్ కానీ ఈ పెన్షన్ ఆ పెన్షన్ 4000కు 6000కు తక్కువ లేదు. ఒక మంత్రిగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసే అవకాశం ఉందా? పెన్షన్ స్కీమ్ పెంచాలి 5000కో 6000కో అని చాలాసార్లు కేంద్రానికి చెప్పడం జరిగింది. దీంట్లో ఈ పెన్షన్ స్కీమ్లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ కేంద్రం చేసి ఎందుకంటే దిస్ ఈజ్ గోయింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అని చెప్పి ఈ కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తున్నాము. వారు ఇప్పుడు కూడా ఈ ఇతర చోట్ల మీరు అన్నట్టు ఇతర చోట్ల రిలాక్స్ చేస్తున్నారు, కానీ ఇక్కడ ఈ పెన్షన్ స్కీమ్లో వారు ఇంకెక్కువ చేసేది అవసరం ఉన్నది. ప్రెషర్ అయితే డెఫినెట్లీ పెడతాము. మొన్న యూనియన్ లేబర్ మినిస్టర్తో కలిసినప్పుడు కూడా ఈ అంశం పైన చెప్పడం జరిగింది. రైట్. మైనింగ్లో ఉండే ఖనిజ నిక్షేపాలు మన దగ్గర గ్రానైట్ నిక్షేపాలు విపరీతంగా ఉండే. కరీంనగర్లో ఒకప్పుడు ఉండే, వరంగల్ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా ఆ ఇన్కమ్కు ఎట్లా చేస్తారు? ఇప్పుడు రాయల్టీ కొడతారు, రకరకాలుగా ఉండే ఇష్యూస్ అవన్నీ ఓవర్కమ్ చేస్తారా? అన్ని చోట్ల కూడా కంట్రోల్స్ పెడుతున్నాం. ఎట్లా చాలామంది ఎవరైతే ట్యాక్స్ పే చేయలేదో వాళ్ళందరిపైన నోటీసెస్ ఇవ్వడం జరిగింది. ఏదో ఒక వన్ టైం సెటిల్మెంట్ కావాలి సార్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అది అయిన తర్వాత ఈ స్ట్రీమ్ లైన్ చేసేది అవసరం ఉంది. మొన్న కూడా సీనరేజ్ ఫ్రీ పెంచినాము. కొందరు గ్రానైట్ ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేసినారు, సార్ మాకు ఇంతకుముందు ఎగ్జంప్షన్ ఉండే, అది అమలు అయింది, మళ్ళీ మరి మీరు 20% పెట్టినారు అని చెప్పి చాలామంది రిప్రజెంట్ చేయడం జరిగింది. నేను డిపార్ట్మెంట్లో కూడా వారికి చెప్పాను, మీరు చూడండి వాళ్ళందరూ కూడా బిజినెస్ ఇప్పుడు గ్రానైట్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ గోయింగ్ త్రూ వెల్. దెన్ నేను చెప్పాను, నేను స్టడీ చేస్తున్నాను. యాక్చువల్లీ ముఖ్యమంత్రి గారు పర్టికులర్గా మైనింగ్ మీకు మాత్రమే ఎందుకు ఇచ్చినారు? ఎందుకంటే మైనింగ్ అంటే మీరు అన్నా అనుకోకుండా ముట్టుకున్నా కొంత మరకలు అనేది అంటుతుంది. ఆ మరకల్ని అంటించుకోకుండా ఎట్లా ఉంటారు? ఇక అందరికి తెలవాలే ఏమేమి నిర్ణయాలు తీసుకుంటున్నామో ప్రజలకు ఉపయోగపడుతుందా, ప్రభుత్వానికి ఉపయోగపడుతుందా, లేదంటే ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి ఉపయోగపడుతుందా, వారే అది చూసిన తర్వాత అర్థమవుతుంది, వాళ్ళే నిర్ణయించుకుంటారు. కమిటీ పాలిటిక్స్కి వద్దాం సార్. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది, మీరు ఇన్ఛార్జ్గా ఉన్నట్టున్నారు. ఎట్లా ఉంది జూబ్లీహిల్స్, గెలుస్తారా? అంటే జూబ్లీహిల్స్లో నాకు ఇన్ఛార్జ్ అని అనౌన్స్ చేసే ముందు నాకు నా పేరు అనౌన్స్ చేసినప్పుడు ఇన్ఫార్మల్ క్యాబినెట్ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. అయితే నేను ఒక సర్వే చేయించాను జూబ్లీహిల్స్ అక్కడ. ఎందుకంటే టీఆర్ఎస్ అభ్యర్థి ఉండే, కొంచెం సానుభూతి ఉండే. కానీ ఈ లాస్ట్ 1 month నుంచి నేను, తుమ్మల గారు, పొన్నం గారు, మేము ముగ్గురం మంత్రులు అక్కడ తిరిగిన తర్వాత అక్కడ ప్రజలకు ఒక భరోసా వచ్చింది. అరే కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా మాకు మేలు చేస్తుంది, ప్రజాపాలన ఉంది అని చెప్పి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయగలిగినాము. సో ఐ ఫీల్ యాజ్ ఆన్ టుడే ఏదైతే ఉందో డెఫినెట్లీ కాంగ్రెస్ ఈజ్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్. మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకుని. ఎట్లా సార్, అంటే మీ పార్టీకి అక్కడ నాయకత్వం లేదు, కార్పొరేటర్ లేరు, ఎవరు లేరు, ఎట్లా మీరు బై ఎలక్షన్స్లో డైరెక్ట్ ప్రజల తిరిగిపోతున్నాం? మా నాయకులు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ నాయకులు ఎవరైతే కాంటెస్ట్ చేసిన వాళ్ళు 2 కాంగ్రెస్ కార్పొరేటర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది కదా ఏంది, వాట్ ఈస్ ద కరెంట్ పొజిషన్ అని. కరెంట్ పొజిషన్ ఈజ్ గుడ్ ఫర్ కాంగ్రెస్. మేము ఇంకా ఆల్రెడీ మా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పారు, కొందరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చైర్మన్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. బూత్ కమిటీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ స్టార్టెడ్ ద ప్రాసెస్. బూత్ కమిటీస్ వేసి వీళ్ళందరినీ కూడా స్ట్రాంగ్ చేసి ప్రజల ఏం సమస్యలు ఉన్నాయి అది కూడా కనుక్కుంటున్నాము. ఎవరైతే నిజంగా ఇమీడియట్గా మనము జిహెచ్ఎంసీ ద్వారా చేయగలిగితే అది కూడా ప్రజలు చూస్తున్నారు, అరే వీళ్ళు నిజంగా చేపిస్తారా, ఉట్టిన మాటలు మాట్లాడతారని. సో నాకు అనిపిస్తుంది, నా ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో డెఫినెట్లీ పాజిటివ్గా ఉంది. సో మంచి ఆపర్చునిటీ కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్లో గెలవడానికి. ప్రజలకు కాన్ఫిడెన్స్ లేదు టీఆర్ఎస్ పైన. వాళ్ళు అనుకుంటున్నారు మా రూలింగ్ పార్టీ మేము సానుభూతి అని అనుకుంటున్నారు, కానీ ప్రజలు ఇప్పుడు ఇదే చూస్తున్నారు, మాకు ఎవరి ద్వారా మా సమస్యలు పరిష్కరిస్తారో, ఎవరి ద్వారా మా పనులు పూర్తిగా అవుతాయని చెప్పి చూస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఎక్కడ కూడా మీకు కాంగ్రెస్ బోని కొట్టలేదు, ఎక్సెప్ట్ మన కంటోన్మెంట్ ఉప ఎన్నిక తప్ప. జూబ్లీహిల్స్లో గెలుస్తుందన్న నమ్మకం వివేక్ గారికి ఉందా? ప్రత్యేకంగా నిజంగా చెప్పాలంటే కాకా వెంకటస్వామి గారు ఏదైతే ఈ సిటీలో ఇంత పని చేసినారో,
జూబ్లీ హిల్స్లో కూడా వారికి సంబంధించిన నాయకులు ఉన్నారు. చాలామంది వచ్చి నాకు చెప్తున్నారు, సార్ మా నాన్నగారు మీ నాన్నగారి దగ్గర పనిచేస్తున్నారు. సో ఒక ప్రత్యేకంగా ముస్లిమ్స్లో కూడా వారికి ఒక మంచి అవగాహన ఉంది కాకా వెంకటస్వామి గారు పైన. సో దే ఆర్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్. నాకు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నేను పొన్నం గారు తుమ్మల గారు ఏదైతే తిరుగుతున్నామో జూబ్లీ హిల్స్లో స్పందన ప్రజలలో చూసి, అంటే మంత్రి గారు సేమ్ టైం మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి మీ మీద ఆ మేరకు ప్రెషర్ కూడా ఉండి ఉంటుంది టికెట్ల కోసం. ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్లు ఉన్నారు, అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ, ముస్లింలకు టికెట్ ఇవ్వాలని ఎట్లా హ్యాండిల్ చేస్తారు మీరు? అంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ఏదేమైనా కానీ మనము లోకల్ క్యాండిడేట్కి ఇద్దాము, బయట క్యాండిడేట్ వద్దు. ఎందుకంటే చాలామంది పార్టీలో కూడా అరే ఇది ఒక మంచి అవకాశము, పోయి జూబ్లీస్లో నిలబడదాము అని చెప్పి చాలా ప్రెషర్ ఉంటుంది. కానీ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మేము లోకల్కే ఇస్తాము, ఎవరి పేరు సర్వేలో వస్తుందో వారికే టికెట్ లభిస్తుందని చెప్పి స్పష్టంగా అన్ని చోట్ల చెప్పడం జరిగింది. సో అట్లా చెప్పినప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు, అరే మనం ఎక్కువ ప్రెషర్ పెట్టి లాభం లేదు, సర్వేలో నేను ఇదే చెప్తున్నా, అరే మీకు నిజంగా టికెట్ కావాలంటే పోయి మీరు గ్రౌండ్ లెవెల్లో పనిచేయండి, పని చేస్తే మీ ఆటోమేటిక్ మీ పేరు వస్తుంది, యూ విల్ బీ లైక్లీ క్యాండిడేటు. అక్కడ ఎవరు మంచిగా పని చేస్తారో వారి పేరు వస్తుంది, వాళ్ళే క్యాండిడేట్ అవుతారు. వివేక్ గారికి చాలా లేట్గా 2వ విడతలో వచ్చింది, ఎక్స్పాన్షన్లో వచ్చింది మీకు మంత్రి పదవి. 2వ విడతలో వచ్చినా లేట్గా వచ్చినా కూడా జూబ్లీహిల్స్ లాంటి ఉప ఎన్నిక మీకు బాధ్యత ఇచ్చినారు. సేమ్ టైం మీరు ఇన్ఛార్జ్ మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా, ఒక కేసీఆర్, ఒక హరీష్ ప్రాతిథ్యం వహించే ఆ జిల్లాలు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? సిద్దిపేటలో ప్రత్యేకంగా మా నాన్నగారు అక్కడ 3 times మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గెలిచారు. సో అక్కడ కూడా చాలామంది కాకాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. నిన్న సిద్దిపేట పోయినప్పుడు కూడా కొందరు వచ్చి చెప్పినారు, వారి పేరెంట్స్ వచ్చి, సార్ నేను కూడా కాకా వెంకటస్వామి గారితో పనిచేశాను అని. అయితే నేను వెళ్ళిన తర్వాత మన కాంగ్రెస్ క్యాడర్కి, ఎందుకంటే అక్కడ 40 years నుంచి ఆ రోజు 1983 తెలుగుదేశం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ స్ట్రాంగ్ ఇన్ సిద్దిపేట డిస్ట్రిక్ట్. సో నేను అది ఫస్ట్ వారి అందరికీ కూడా చెప్పినాను, అరే ఇప్పుడు మనము గ్రాస్ రూట్ నుంచి వర్క్ చేయాలి, గ్రాస్ రూట్ నుంచి పనిచేసినప్పుడే మనకు ఫలితాలు వస్తాయని చెప్పి ఒక పాజిటివ్గా కార్యకర్తలకు మెసేజ్ పోవడం జరిగింది. వాళ్ళకు కూడా ఉత్సాహం వచ్చింది, ఎందుకంటే నేను 3-4 times విజిట్ చేశాను. మీరు గ్రూప్స్ ఉంటాయి, ఏ పార్టీలో నైనా గ్రూప్స్ ఉంటాయి, సిద్దిపేట, గజ్వేల్ అన్ని చోట్ల గ్రూప్స్ ఉన్నాయి, చెన్నూరులో కూడా ఉంటాయి గ్రూప్స్ లేని చోట ఉండదు. పార్టీలో ఏ పార్టీ కూడా లేదు వితౌట్ గ్రూప్స్, అన్ని పార్టీలో గ్రూప్స్ ఉంటాయి. కానీ ఇక్కడ వాళ్ళందరికీ ఇదే నచ్చి చెప్పినాను, మనము ఈ మెదక్ డిస్ట్రిక్ట్లో ఓన్లీ 2 seats గెలిచినారు. సో దీన్ని మనము కాపాడుకునే అవసరం ఉంది. లెట్ us వర్క్ టువర్డ్స్ స్ట్రెంథనింగ్ ద పార్టీ. అన్ని పెద్ద తలకాయలు కదా, అంటే ఎందుకంటే కేసీఆర్, హరీష్ ఒక పక్క, మీ పార్టీలో దామోదర రాజనరసింహ, ఎట్లా ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఎట్లా మూవ్ అవుతున్నారని? అంటే ఇప్పుడు ఆందోళన ఉంది, దామోదర రాజనరసింహ గారు మినిస్టరు, ఎలక్టెడ్ మెంబర్, వారు చూసుకుంటారు. సో ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్, ఎక్కడైతే ఎమ్మెల్యేలు లేరో కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ ఆ ఏరియా కాన్సన్ట్రేట్ చేస్తే మనం కొంచెం పాజిటివ్గా క్రియేట్ చేయొచ్చు అక్కడ. దట్ ఈస్ వాట్ మై ఎజెండా ఇస్. అందుగురించి సిద్దిపేటలో మొన్న పోయినప్పుడు కూడా అందరికీ కార్యకర్తలకు వారికి ప్రోత్సహించడం జరిగింది. ఏదో ఒక నిన్న ఐ వాజ్ డిసప్పాయింటెడ్, ఒక టీవీ ఛానల్లో చిన్న విషయాన్ని తీసుకెళ్ళి పెద్దగా చూపించడం జరిగింది. కరెక్ట్గా కనుక్కోండి అక్కడ ఉత్సాహం ఉందా లేదా కార్యకర్తలలో. ఇప్పుడు అందరు కూడా జోష్లో ఉన్నారు సిద్దిపేట ఇంకా గజ్వెల్లో. పార్టీని స్ట్రాంగ్ చేసేది అవసరం ఉంది. ఎట్లా కేసీఆర్ని ఎట్లా తట్టుకుంటారు మీరు, హరీష్ని ఎట్లా తట్టుకుంటారు, ఎట్లా హ్యాండిల్ చేస్తారని? ఏం లేదండి, సింపుల్. ఎన్ని సంవత్సరాల తర్వాత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు గ్యారంటీ కార్డ్స్ ఇవన్నీ పనిచేసినారో దానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చేది ఉంది ఈ నియోజకవర్గాలలో. సో నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి చెప్పాను, మాకు వేరేగా మీరు చేయాలి, అన్ని కాన్స్టిట్యున్సీస్ లెక్క చేయొద్దు, మీరు హెల్ప్ చేయాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. సో డెఫినెట్లీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది పార్టీ తరఫు నుంచి, గవర్నమెంట్ తరఫు నుంచి. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ వీ విల్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు పుట్ అ గుడ్ షో ఈ నియోజకవర్గాలు. మంత్రి గారు, మీరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నాయకత్వం వహిస్తున్నారు, చెన్నూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. మీ సోదరుడు వినోద్ కానీ,
కాకా గారు కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మీకు పెట్టింది పేరు. మీరు మంత్రి అయిన తర్వాత మీరు ఆదిలాబాద్ జిల్లా కంటే మెదక్ హైదరాబాద్కి ఎక్కువ వస్తున్నారు. ఏంది అసలు అంటే మీరు ఆదిలాబాద్లో ప్రోటోకాల్ ఇష్యూ ఉందా, మిమ్మల్ని రానివ్వడం లేదా, మీరు పోవడం లేదా, ఏంది? నేను చెన్నూరు నియోజకవర్గం నాది. ఐఎమ్ స్టిల్ గోయింగ్. ఇప్పుడు కూడా మంత్రి అయినప్పటికీ ఫస్ట్ ప్రయారిటీ నాకు చెన్నూరే. అందులో ఇప్పుడు కూడా ఎవరైనా ఫోన్ చేస్తే రెస్పాన్స్, వాళ్ళ పనులు ఏమున్నాయో ఫస్ట్ అదంతా చూసుకున్న తర్వాత దెన్ ఐ గో టు మెదక్, జూబ్లీ హిల్స్, తర్వాత మినిస్ట్రీ. సో నా కంపార్ట్మెంటలైజ్డ్ సరిగా ఉంది, నో ప్రాబ్లం. అన్ని చోట్ల కూడా ఐఎమ్ ఏబుల్ టు గివ్ టైం ఇంపార్టెంట్ ఇష్యూస్ని ట్యాకిల్ చేయడానికి. సో ఆదిలాబాద్లో మొన్న ఏమని అరే అలిగిండు వివేక్ అని చెప్పి ఈ సోషల్ మీడియాలో నడుస్తుంది. నేను ఒకవైపు మెదక్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా దామోదర్ రాజనరసింహ గారి దగ్గర మొన్న మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేసినప్పుడు నేను అక్కడ పోయి పార్టిసిపేట్ చేసినాను యాజ్ మినిస్టర్ ఇన్ఛార్జ్. తర్వాత యాజ్ మినిస్టర్ ఇన్ఛార్జ్ ఫర్ సిద్దిపేట గజ్వేల్ ఆ రోజు మేము రేషన్ కార్డు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. మళ్ళీ కోడ్ వస్తుంది సార్, తొందరగా చేయాలి, ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్స్ ఉన్నాయి, తొందరగా ఇద్దామని చెప్పి ప్రెషర్ ఉన్నప్పుడు నేను ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాను. మీనాక్షి నటరాజన్ గారిది, టీపీసీసీ ప్రెసిడెంట్ గారిది, అది ఇట్లా ఉంది, మరి ఏమంటారంటే వాళ్ళు అన్నారు మీరు పోండి అని. మంత్రి గారు అంతవరకు ఓకే, కానీ ఎందుకో హ్యూమిలియేషన్ వంశీ ఉన్నారు ఎంపీ, అతను ప్రోటోకాల్కి లేదు. మన కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు అదొక ఇష్యూ. ఆ తర్వాత లక్షటిపేటలో మంచిర్యాలలో రకరకాల ప్రోగ్రామ్స్ అయినాయి, 4-5 మంత్రులు పోయినారు, వివేక్ గారు పోలేదు. వాళ్ళు పిలవడం లేదా, మీరు పోవడం లేదా, హ్యూమిలియేషనా ఏంది? అంటే చాలా చోట్ల కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాకా వెంకటస్వామి లెగసీ చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎవరు ఏమనుకున్నా కానీ ఆ లెగసీని ఏం చేయలేరు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో చాలా స్పష్టత కనిపించింది. ఇంత వ్యతిరేకంగా టికెట్ ఇవ్వద్దని చెప్పినప్పటికీ అక్కడ ఆ ప్రాంతంలో మొత్తము బీజేపీ గెలిచింది. అన్ని చోట్ల పెద్దపల్లి సెంటర్లో ఉంది, అన్ని చోట్ల కూడా బీజేపీ గెలిచింది, కానీ పెద్దపల్లి గెలవలేదు. ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ కాకా వెంకటస్వామి లెగసీ ఉంది. నేను కూడా ఎంపీగా తెలంగాణ గురించి కొట్లాడినాను, తెలంగాణ సాధనలో కీలకమైన పాత్ర వేశాను. ఆ రోజుల్లో కూడా నాకు కూడా యూనియన్ మినిస్టర్ వచ్చే అవకాశం ఉండే, కానీ మేమందరం ఆ రోజుల్లో నిర్ణయం తీసుకున్నాం, కాంగ్రెస్ ఎంపీస్ తీసుకోవద్దు మినిస్ట్రీ ఇచ్చినప్పటికీ కూడా. సో పదవులు ఇంపార్టెంట్ కాదు, అక్కడ మన ఇమేజు, మన బ్రాండ్ మనం అక్కడ పెట్టుకునేది అవసరము. ఎవరు ఏం చేసినా కానీ ప్రోటోకాల్ ఆర్ నో ప్రోటోకాల్ ఎక్కడైతే అవసరం ఉందో డెఫినెట్లీ పోతాము. అవసరం లేని చోటు పోయేది అవసరం లేదు. ఇప్పుడు నేను మీకు ఇప్పుడే చెప్పాను, ఆల్రెడీ నాకు రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది మెదక్లో. మీరే అన్నారు ఇప్పుడే, సిద్దిపేట, గజ్వేలు, దుబ్బాక, ఈ 3 కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. అక్కడ పార్టీని డెవలప్ చేసేది అవసరం ఉంది. జూబ్లీ హిల్స్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినాడు, అక్కడ కాంగ్రెస్ గెలిచేది అవసరం ఉంది బైపోల్స్లో. సో దెర్ ఇస్ నా ప్లేట్లో చాలా ఉంది పని ఆల్రెడీ. ఈ చిన్న చిన్న విషయాలలో పోవాలనుకుంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ద బిగ్ పిక్చర్. సో నేను చిన్న విషయాలు పెట్టుకోను. అంటే మిమ్మల్ని నమ్ముకునే వారికి, లేకుంటే మీ చెన్నూరు నాయకత్వానికి, లేకుంటే మిమ్మల్ని నమ్ముకునే రాష్ట్ర క్యాడర్కి ఒక మెసేజ్ ఇవ్వండి. మీరు లక్షటిపేటలో ఒక కార్యక్రమం జరిగింది, వివేక్ గారు పోలేదు. ఎందుకు పోలేదు? హ్యూమిలియేషనా, అవమానమా? హ్యూమిలియేషన్ కాదు, నాకు ఇన్విటేషన్ రాలేదు. ప్రోటోకాల్ ఫాలో చేస్తే బాగుంటుంది, ఫాలో చేయనప్పుడు కూడా ఇట్స్ ఓకే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎవరైనా పిలిచినా పిలవకున్నా ఆ బ్రాండ్ అయితే బ్రాండ్ ఉంటుంది. ఈవెన్ టుడే మంచిర్యాలైనా కానీ ఎనీ కాన్స్టిట్యున్సీ ఇన్ పెద్దపల్లి, నేను ఐఎమ్ మైసెల్ఫ్ సర్ప్రైజ్డ్. నేను ఇతర మెదక్ పోయినప్పుడు కూడా చాలామంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు అందరూ గుర్తించుకుంటారు. ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు మహబూబ్ నగర్ డే ఆఫ్టర్ టుమారో. సో అక్రాస్ తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు నాకు ఒక మంచి అవగాహన ఉంది, మంచి పేరు కూడా ఉంది. సో వేరెవర్ ఐఎమ్ గోయింగ్ ఐఎమ్ డూయింగ్. నా మెయిన్ జాబ్ ఇస్ దట్, మా పని చేయాలి, ఒక గుర్తింపు రావాలి, ప్రజలకు న్యాయం చేయాలి. ఇవన్నీ గ్రూప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, వాళ్ళు ఇంత వ్యతిరేకిస్తున్నారంటే ఏదో ఉంటుంది. సో ఐఎమ్ సాటిస్ఫైడ్, మై గ్రాఫ్ ఈజ్ గ్రోయింగ్. పిలిచినా పిలవకున్నా నా గ్రాఫ్ పెరుగుతుంది. సో ఐఎమ్ సాటిస్ఫైడ్. నేను మా ఫ్యామిలీ లెగసీ ఏదైతే ఉందో కాకా వెంకటస్వామి లెగసీ, ఐ విల్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రి గారు. ఇది ఈ వారం ఇంటర్వ్యూ. మరో వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.
అంతవరకు చూస్తూనే ఉండండి V6.